This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 15th మే డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా కంటెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. సంస్కరణలపై రాజుకున్న చిచ్చు అని చెప్తున్నారు. దీంట్లోనే చాలా స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని లేబర్ చట్టాలు అనేది చేంజెస్ చేస్తున్నారు. చేంజ్ చేయడం కారణంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత ఎవరు దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు అపోజ్ చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. తర్వాత కుటుంబ వ్యవస్థకు కరోనా సవాళ్ళు అని చెప్పనంటున్నారు. సో ఈ మధ్య కరోనా అనేది రావడం కారణంగా మనకి కుటుంబ వ్యవస్థ చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత బడుగులకు గొడుగు అని చెప్పనంటున్నారు. సో దీంట్లో మీకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆ స్కీమ్ లోని గవర్నమెంట్ పీపుల్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తామన్నారు. ఎవరెవరికి సపోర్ట్ చేశారు, ఎంత ఫైనాన్స్ ఎలకేట్ చేశారు అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్, వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఖరీఫ్ సీజన్ అనేది రాబోతుంది కాబట్టి ఫార్మర్స్ కి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో రైతు భరోసా స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాంట్లోని డీటెయిల్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. తర్వాత ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అనేది ఒక ఆర్గనైజేషన్ కరోనా ఎఫెక్ట్ స్టేట్ ఫైనాన్సెస్ మీద ఏ విధంగా ఉంటుంది, ఎంత నష్టపోయారు అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020 అండ్ ఇట్స్ హైలైట్ అని చెప్పని తెలియజేశారు. దీంట్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఆర్గనైజేషన్ ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేశారు. దాంట్లో ప్రతి కంట్రీకి కూడా ఎనర్జీ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది అనేది ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇండియా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అనే దాని గురించి ఈ ఇండెక్స్ లో తెలియజేశారు. నెక్స్ట్, డిఫారెస్టేషన్ రేట్ డిక్లైన్డ్ అని చెప్పని ఇంకొక ఆర్టికల్ ఉందండి. దీంట్లో కూడా మీకు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి దాంట్లోని గ్లోబల్ మొత్తం అంతా, ప్రపంచం మొత్తం అంతా కూడా ఫారెస్ట్ లాస్ అనేది డిక్లైన్ అయింది. అంటే ఏంటి, అడవులు పెరుగుతున్నాయి, ఆ తర్వాత ఎందుకు కారణాలు ఏంటి అనే దాని గురించి తెలియజేశారు. సో ముందుగా మనం సంస్కరణలపై రాజుకున్న చిచ్చు అని చెప్పనే ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో కోవిడ్ మహమ్మారి ఎదుర్కొంటున్న సమయంలోని దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనేది ప్రకటించారు. ఆ తర్వాత మీకు గవర్నమెంట్ ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన పథకం అనేది తీసుకురావడం అనేది జరిగింది. అండ్ చాలా వరకు కూడా ప్రభుత్వం పీపుల్ అందరికీ కూడా ఆదుకోవడానికి సహాయ చర్యలన్నీ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలోని మీకు వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్, బీజేపీ రూల్డ్ స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, అస్సాం, కర్ణాటక, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని మీకు ఏం చేశారంటే కార్మిక చట్టాల్లో చేయబడుతున్న సంస్కరణలు అని చెప్పని తెలియజేశారు. అంటే లేబర్ లాస్ లోని కొన్ని చేంజెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఏంటి ఆ చేంజెస్, ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు అని చెప్పారంటే మీకు ఫస్ట్ లాస్ అన్ని కూడా లిబరలైజ్ చేశారు, సరళీకృతం చేయడం అనేది జరిగింది. తర్వాత మీకు కాల వ్యవధి అనేది తీసుకుంటే, పని వేళలు అనేది తీసుకుంటే 8 గంటలు ఉండాల్సింది 12 గంటలు చేశారు. తర్వాత కర్మాగారాల చట్టం అమలుకు కనీస ఉద్యోగుల సంఖ్య నిర్వహించడం అనేది జరిగింది. ఓకే, అండ్ ఒప్పంద కార్మికులు అంటే కాంట్రాక్ట్ లేబరర్స్ సంఖ్య అనేది పెంచారు. ఓకే, సో 20 నుంచి 50 చేయడం అనేది జరిగింది. అలాగే కొద్ది మందే ఉద్యోగులు ఉండేలాగా కర్మాగారాలకు రిజిస్ట్రేషన్ మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కర్మాగారాల తనిఖీ సంబంధించిన అధికార రికార్డుల నిర్వహణ తొలగింపు వంటి నిర్ణయాలు ఈ సంస్కరణలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ చేంజెస్ అనేది తీసుకొచ్చారు. సో కరోనా అనేది ఎఫెక్ట్ అయ్యి చాలా మంది బాధపడుతూ ఉంటే మీకు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, లేబర్ లాస్ లో చేంజెస్ అనేది తీసుకొస్తున్నాయి. అయితే ఈ కరస్పాండింగ్ చేంజెస్ అనేవి ఏవైతే తీసుకొస్తున్నారో, ఓకే, విత్ రెస్పెక్ట్ టు క్లీన్లీనెస్ కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకి అందించే వేరియస్ బెనిఫిట్స్ కావచ్చు, వాటన్నిటిలో చాలా వరకు చేంజెస్ తీసుకొచ్చారు. సో ఈ చేంజెస్ తీసుకురావడం వల్ల ఏం జరిగింది అని అంటే చాలా రాష్ట్రాల్లోని మీకు కొంతమంది పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు అండ్ కార్మిక సంఘాలు అనేది వ్యతిరేకించడం అనేది జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇన్ ద లేబర్ మార్కెట్ అనేది ఉండడం కారణంగానే మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది. సో అందులో ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పానంటే మీకు ఇండియన్ లేబర్ మార్కెట్ అనేది క్యారెక్టరైజ్డ్ బై షార్ప్ డైకాటమీ అని చెప్పానంటారు. ఓకే, షార్ప్ డైకాటమీ అని చెప్పానంటే ఏంటంటే ఇక్కడ మీకు హై ఎంప్లాయిడ్ లేబరర్ ఉంటారు, తర్వాత అట్ ద సేమ్ టైం లో వేజ్ లేబరర్స్ ఉంటారు. అంటే ఏంటి, మీకు వాళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ వ్యత్యాసం అనేది తగ్గించాలి అన్న ఉద్దేశంతో
మీకు ఈ లేబర్ రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నారు. అది వన్ ఆఫ్ ద ప్రాబ్లం. కాబట్టి దాన్ని అడ్రస్ చేయడానికి ఈ లేబర్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాము అని చెప్పని తెలియజేశారు. ఇంకొకటి పూర్ సోషల్ సెక్యూరిటీ. అంటే ఏంటంటే మనకి స్మాల్ మార్జినల్ లేబరర్స్ ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ లేబరర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ అనేది ఉండట్లేదు. ఓకే, సోషల్ సెక్యూరిటీ అంటే మెడికల్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, సో ఏదైతే సహకారం అందించాలో లేబర్ ఆర్గన్ వేరియస్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా అది అందించట్లేదు. సో ప్రావిడెంట్ ఫండ్ కట్టాలి, అది కట్టట్లేదు. సో అది సోషల్ సెక్యూరిటీ అనేది అందించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు అలాంటివి లేబర్స్ కి అందించాలి అని అంటే, అన్ఆర్గనైజ్డ్ లేబర్స్ కి పర్టికులర్లీ అందించాలి అని అంటే మనం ఈ లేబర్ రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి అని చెప్పని అంటారు. అలాగే మల్టిప్లిసిటీ ఆఫ్ ఎనార్కిక్ లేబర్ లాస్. సో ఈ లేబర్ అనేది మనకి ఒక కంకరెంట్ సబ్జెక్ట్. ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలనేది చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చట్టాలనేది చేస్తుంది. ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీకు చాలా వరకు కూడా లేబర్ లాస్ లోని పర్మిషన్స్ అనేది అవసరం. సో ఇలా ఉండడం వల్ల మనకి పారిశ్రమలు అనేవి ఎక్కువగా మనకి ఎస్టాబ్లిష్ చేయట్లేదు. అది వన్ ఆఫ్ ద ప్రాబ్లం. అది అడ్రస్ చేయాలంటే లేబర్ రిఫార్మ్స్ అనేది చేయాలి అని చెప్పని అంటారు. అలాగే ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా చాలా ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలోని. ఆ ట్రేడ్ యూనియన్స్ కూడా ఎక్కువైపోవడం కారణంగా కొన్ని చోట్ల ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. అండ్ పరిశ్రమలు అనేవి ఆపివేయడం అనేది నిలిపివేయడం అనేది జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ట్రేడ్ యూనియన్ ఇష్యూస్ ని అడ్రస్ చేయాలంటే రిఫార్మ్స్ అవసరం అంటారు. అలాగే మన ఇండియాలోని చాలా వరకు కూడా స్కిల్డ్ వర్కర్స్ లేరు, అన్స్కిల్డ్ వర్కర్సే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ స్కిల్డ్ వర్కర్స్ కింద తయారు చేయాలి అని అంటే రిఫార్మ్స్ అనేది అవసరం అంటున్నారు. అలాగే ఉమెన్ పార్టిసిపేషన్, జెండర్ గ్యాప్ అంటే మీకు మహిళలు ఎక్కువగా మీకు ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువ ఉంది అని చెప్పని అంటున్నారు లేబర్ ఫోర్స్ లోని. సో దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఈ రిఫార్మ్స్ అనేది అవసరం అంటున్నారు. అలాగే లో ప్రొడక్టివిటీ. సో ఇప్పుడున్న లేబర్ లాస్ అనేది మీకు చాలా వరకు కూడా ఏంటంటే ప్రొడక్టివిటీ ఎక్కడ కూడా ఇంక్రీజ్ చేసేటట్టు ఉండట్లేదు. సో అందువల్ల ఏంటంటే మనకి లేబర్ రిఫార్మ్స్ అనేది అవసరము అని చెప్పని తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా లేబర్ మార్కెట్ లో ఉండే వేరియస్ ప్రాబ్లమ్స్. అండ్ ఈ మధ్య కాలంలో ఇంకొక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు రిఫార్మ్స్ అనేది తీసుకురావడానికి గల కారణం ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే COVID-19 రావడం కారణంగా చైనా నుంచి చాలా మంది కూడా అక్కడ కంపెనీస్ అన్ని కూడా బయటకు వచ్చేసి అదర్ కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ చేయాలంటారు. సో ఇండియాలోని ఎప్పుడైనా MNC కంపెనీ వచ్చి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి చాలా లేబర్ లాస్ అనేవి చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. సో గ్లోబల్ కంపెనీస్ అన్నిటికీ ఏంటంటే మేము చాలా వరకు చేంజెస్ తీసుకొస్తున్నాము అని తెలియచేయడానికి ఈ లేబర్ రిఫార్మ్స్ అనేది కూడా ఈ మధ్య కాలంలో తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ అలాగే చాలా వరకు కూడా మనకి వేరియస్ నిపుణులు ఏమంటున్నారంటే మనకి ఇండియాలోని సుమారు 6.3 crores కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో అందులోని ఓన్లీ 18,500 మాత్రమే 10 crore ఆ పైన వరకు కూడా మనకి మూలధనం కలిగించగలుగుతున్నాయి అని చెప్పని కలిగి ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. అంటే ఏంటి, మనకి చాలా వరకు కూడా ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేసే ఆర్గనైజేషన్స్ కంపెనీస్ అనేవి లేవు. సో అవి కార్మిక చట్టాలు అనేది లిబరలైజ్ చేస్తే, సరళీకృతం చేస్తేనే మనకి చాలా వరకు కూడా ఎక్కువ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అనేది తీసుకురావడానికి స్కోప్ ఉంటుంది. ఓవరాల్ గా జీడిపి అనేది పెంచడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకని చెప్పని ఈ స్టేట్స్ అన్ని కూడా లేబర్ లాస్ తీసుకొస్తున్నాయి అని చెప్పని కొంతమంది నిపుణులు ఈ లేబర్ లాస్ అన్ని కూడా కరెక్ట్, పర్వాలేదు అని చెప్పని తెలియజేశారు. ఇంకొంతమంది ఏమంటారంటే మనకి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇవి తీసుకోవడం అనేది జరిగింది, అమలు పరుస్తున్నాము. సో కాబట్టి ఇప్పుడు దాంట్లో చేంజెస్ చేయడం అనేది సబబే అని చెప్పని నిపుణులు కొంతమంది తెలియజేస్తున్నారు. అలాగే మీకు ఎజెండా ఆఫ్ లేబర్ రిఫార్మ్స్ అనేది తీసుకుంటే మనకి ఈ లేబర్ రిఫార్మ్స్ అనేది ఎందుకు తీసుకురావాలి అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. 2019లోనే మీకు కొన్ని లేబర్ రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నాం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఏంటంటే కన్సాలిడేషన్, సింప్లిఫికేషన్ అన్నారు. సో మనకి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి కుదించి కొన్ని మినిమైజ్ చేయాలి, సింప్లిఫై చేయాలి అన్న ఉద్దేశంతో లేబర్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అన్నారు. తర్వాత మినిమం వేజెస్ యాక్ట్ అని చెప్పని ఒకటి చేంజెస్ చేయడం అనేది జరిగింది. దానికి రిలేటెడ్ సర్టన్ కోడ్స్ అని కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దట్ పీపుల్ అందరికీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో కూడా మినిమం వేజెస్ అనేది అందించాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ అన్నమాట. సో కాంట్రాక్ట్ లేబరర్స్ అనేది వాళ్ళకి ఎప్పుడు తీసేస్తారనేది ప్రాబ్లం గా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ టెన్యూర్ ఉండేలాగా గవర్నమెంట్
స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పని తెలియజేశారు. అందుకని చెప్పని గవర్నమెంట్ ఏమని చేంజెస్ తీసుకొచ్చారంటే 4 లేబర్ కోడ్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ లేబర్ లాస్ ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో మీకు తెలియజేస్తాను. అలాగే చైల్డ్ లేబర్ కి సంబంధించి కూడా మీకు చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 లో తీసుకొచ్చారు. సో ఎవరికైతే బిలో 14 ఇయర్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా హెజార్డస్ ఏరియాస్ లోని ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు అని చెప్పని దాంట్లోని కొన్ని చేంజెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అని చెప్పని మీకు 2017 లోని చేంజెస్ చేశారు. సో ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెంట్ గా ఉంటారో ఆమెకి 12 వీక్స్ నుంచి 26 వీక్స్ కి మెటర్నిటీ లీవ్ అనేది పెయిడ్ లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ రిఫార్మ్స్ అని చెప్పని అన్నారు. ఓకే, సో మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఈ లేబర్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది లేబర్ కోడ్ అనేది పార్లమెంట్ లో ఉన్నాయండి, ఈ సెంట్రల్ లేబర్ లాస్ అనేది. ఒక్కసారి ఇవి పాస్ అయిపోతే దెన్ మీకు చాలా వరకు ఉన్న వేరియస్ లేబర్ లాస్ అన్ని కూడా కుదించి 4 కోడ్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు గవర్నమెంట్. అయితే ఈ సమయంలో ఏంటంటే మీకు చాలా మంది అపోజిషన్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ అండ్ అదర్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే మీకు మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పని అంటున్నారు. అంటే ఈ రిఫార్మ్స్ ఏదైతే తీసుకొస్తున్నారో కార్మిక సంస్కరణలు అన్ని కూడా మీకు మానవ హక్కుల ఉల్లంఘనకి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పని కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అలాగే మీకు ఆర్ఎస్ఎస్ లో కూడా చాలా మంది కూడా ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్న వేరియస్ రిఫార్మ్స్ అన్నింటిని కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఆర్ఎస్ఎస్ తరఫున మీకు భారతీయ మజ్దూర్ సంఘ్ అని చెప్పని బిఎంఎస్ అని చెప్పని ఒక లేబర్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కూడా మీకు కరస్పాండింగ్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ అన్ని కూడా మీకు లేబర్స్ కి ఎగెనెస్ట్ గా ఉన్నాయి అని చెప్పని విమర్శించడం అనేది జరిగింది. ఓకే, సో ఈ విషయంలోని మీకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించకపోవడాన్ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. అండ్ ఈ ఆర్టికల్లో మనకి ఇంకా మళ్ళీ ఏం తెలియజేశారంటే 1919 లోని మనకి రిఫార్మ్స్ తొలి దశ ఆర్థిక సంస్కరణలు అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాంట్లోని మనకి లేబర్ రిఫార్మ్స్ అనేది ఎప్పుడు కూడా చేంజెస్ అనేది చేయలేదు. సో ఎప్పుడైతే 2014 లో మోడీ ప్రభుత్వం అనేది వచ్చిందో అప్పటి నుంచి కూడా మీకు ఈ కార్మిక చట్టాల మీద చాలా వరకు కూడా రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నారు అని చెప్పన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 44 సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ లాస్ ఉన్నాయి. వాటన్నిటిని ఏం చేశారు 4 లేబర్ లాస్ కింద మీకు కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. 4 కోడ్స్ కింద కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సో అవి దేనికి సంబంధించిందంటే ఒకటి వేజెస్, తర్వాత సోషల్ సెక్యూరిటీ అన్నారు, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అన్నారు, ఇండస్ట్రియల్ రిలేషన్స్. వీటన్నిటికి సంబంధించిన 4 కోడ్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ కార్మిక చట్టాలు అనేది ఎందుకు చేయగలుగుతున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది అని చెప్పానంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ అనేది అట్రాక్ట్ చేయాలి, అక్కడ స్టేట్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావాలి, అది క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క స్టేట్ కూడా ఈ కార్మిక చట్టాల్లోని మీకు చాలా వరకు కూడా చేంజెస్ చేయడం అనేది జరిగింది. సో ఈ కార్మిక చట్టాలు అనేది ఉమ్మడి జాబితాలో ఉండడం కారణంగా మీకు స్టేట్స్ అన్ని కూడా ఈ చేంజెస్ అనేవి చేయగలిగాయి అని చెప్పని తెలియజేశారు. సో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తే అది అమలులోకి వస్తుంది. సో అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనే దాని గురించి మనం వేచి చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్లోని ఈ ఆర్టికల్లోనే మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమని అంటున్నారు. సో చాలా వరకు స్టేట్ గవర్నమెంట్స్ చేంజెస్ అనేది తీసుకొస్తున్నారు కదండి. సో అందులోనే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమని తెలియజేస్తున్నారంటే మనకి కొన్ని సజెషన్స్ అనేది ఇస్తున్నారు. సో దాంట్లోనే ఎప్పుడైనా మీరు లేబర్ లాస్ అనేది చేంజెస్ చేస్తే గవర్నమెంట్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ వీటన్నిటి ఇన్వాల్వ్ చేసి మీరు చేంజెస్ చేయండి. సో యూనిలేటరల్ గా గవర్నమెంట్ ఒకటే చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ లైక్ రైట్ అట్ వర్క్ అని చెప్పని అంటున్నారు. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్ అట్ వర్క్ అనేది మీరు పాటించాలి. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కుల్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ ఎప్పుడైనా ఒక పాలసీ అనేది చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మానిటరీ స్టిమ్యులస్ మెజర్స్ అనేది తీసుకోవాలి, సోషల్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి, తర్వాత ఫైనాన్షియల్ రిలీఫ్ అనేది ఉండాలి అని చెప్పని అంటారు. అండ్ అక్కడ పీపుల్ అందరికీ కూడా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ మెజర్స్ అనేది ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలియజేసిన వేరియస్ సజెషన్స్ అని చెప్పనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుటుంబ వ్యవస్థకు కరోనా సవాళ్లు అని చెప్పన్నారు. సో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా మీకు సవాళ్ళని ఎదుర్కొంటుంది కరోనా ఎఫెక్ట్ వల్ల అని చెప్పనే దాని గురించి మనకి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అయితే ఈ ఆర్టికల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పనంటే మీకు ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అని చెప్పనేది May 15th జరుపుతారు. ఓకే, సో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అని చెప్పానంటారు. సో ఇక్కడ మీకు కుటుంబ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది,
తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాని గురించి కోపెన్హెగన్ బీజింగ్ ప్లస్ లోని కొన్ని సమావేశాలు జరిగినప్పుడు రిజల్యూషన్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ తరపున మీకు ఐక్యరాజ్య సమితి తరపున మీకు రిజల్యూషన్స్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో అక్కడ మీకు తీసుకున్న సమావేశాల్లో తీసుకున్న రిజల్యూషన్స్ అందరూ కూడా ప్రతి ఒక్క కంట్రీ కూడా ఫాలో అవ్వాలి. ఫ్యామిలీ అనేది బేసిక్ యూనిట్ అన్నమాట. ఒక పర్సన్ గ్రో అవ్వడానికి అటువంటి ఫ్యామిలీ వ్యవస్థని, ఒకే కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. సో ఏ విధమైన సవాళ్ళు అనేది వచ్చినా కానీ కుటుంబ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే ఏ సవాళ్ళన్నా సరే ఎదుర్కోవచ్చు అని చెప్పని దాంట్లో తెలియజేశారు. అక్కడ మీకు ఈ మధ్య కాలంలోని ఏ విధంగా కుటుంబ వ్యవస్థ అనేది చేంజ్ అవుతుంది అనే దాని గురించి, మార్పులు చెందుతున్నాయి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో అయితే ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అని చెప్పాలంటారు. సో గ్లోబలైజేషన్ వల్ల చాలా వరకు కూడా కుటుంబ వ్యవస్థలో కొన్ని చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్బనైజేషన్ జరుగుతుంది, ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికరణ జరుగుతుంది. సో అట్లాగే టెక్నాలజీ అనేది చాలా వరకు పెరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ లోని చాలా వరకు కూడా చేంజెస్ అనేవి వస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా రావడం కారణంగా ఓకే సో మీకు ఫ్యామిలీలోని కొన్ని చేంజెస్ వస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే సోషల్ రిలేషన్స్ కంటే కూడా ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేవి ఫ్యామిలీలో ఎక్కువైపోయాయి. ఓకే, సామాజిక బంధాల కన్నా కూడా ఆర్థిక బంధాలు అనేవి చాలా మంది ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ కాస్త ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయిందండి. సో ఎందువల్ల అవుతుందంటే వలస కుటుంబాలు అని చెప్పన్నారు. అంటే ఏంటంటే జాబ్ పర్పస్ మీరు ఇంకొక స్టేట్స్ కి వెళ్ళిపోవడం కారణంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి అని చెప్పని తెలియజేశారు. సో ఫలితంగా ఏమవుతుందంటే ఫ్యామిలీ వ్యవస్థ అనేది స్లోగా బలహీనపడుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే ఏంటంటే ఇది వరకు ఫ్యామిలీలోని చిల్డ్రన్ పేరెంట్స్ ఎక్కువగా పెంచేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చైల్డ్ కేర్ సెంటర్స్ అనేవి వచ్చాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి ఎక్కువగా మీరు చూస్తూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కానీ 65% ఆఫ్ ద ఫ్యామిలీస్ లోని ఎక్కడా కూడా మీకు జాయింట్ ఫ్యామిలీ అనేది ఉండట్లేదు అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసేది ఎవరంటే చిల్డ్రన్స్ యాజ్ వెల్ as ఓల్డ్ ఏజ్ పీపుల్. సో వీళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ కరోనా విపత్తు సందర్భంగా కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితి తగి సూచనలు అనేది చేసింది. సో ఏంటి ఆ సూచనలు అని చెప్పానంటే పేదరికం పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం కుటుంబాలు ఒత్తిడిలో లోనై మహిళలు, పిల్లలు హింస అనేది పెరుగుతుంది వాళ్ళ పైన. సో ఇలా మీకు చాలా వరకు కూడా ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాళ్ళు కూడా ఏమని తెలియజేశారంటే ఉమెన్ పైన, చిల్డ్రన్ పైన చాలా వరకు కూడా మీకు అట్రోసిటీస్ అనేవి జరుగుతున్నాయి, వాళ్ళ పైన హింస అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇంట్లోనే మహిళలు అనేది ఉండడం కారణంగా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లోనే ఉండడం కారణంగా మీకు ఏమవుతుందంటే ఇంట్లో మహిళలపై పని భారం అనేది పెరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ కుటుంబ సభ్యుల మధ్యన సమానత్వం లేకుండా లింగ సమానత్వం అనేది సాధ్యం కాదు అని చెప్పని కాదని ఐక్యరాజ్య సమితి ఈ సందర్భంలో తెలిపారు. సో అంటే ఏంటి, మనం జెండర్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలనుకుంటున్నాం కానీ అది అచీవ్ చేయలేకపోతున్నాము అని చెప్పానంటున్నారు. సో ఎట్ ద సేమ్ టైమ్ ఈ COVID-19 ఎదుర్కోవడానికి చాలా వరకు కూడా ప్రభుత్వం వేరియస్ రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నారు, వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకొస్తున్నారు. బట్ అక్కడ మీకు సంక్షేమ పథకాలు అనేది తీసుకొచ్చినప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కరోనా విపత్తులోంచి కొన్ని చేంజెస్ అనేది తీసుకొస్తే వీళ్ళందరినీ కాపాడడానికి, అండగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, అయితే ఇండియా పరంగా తీసుకుంటే మనకి చాలా వరకు కూడా డైవర్సిటీ అనేది ఉంటుంది. సో మన కుటుంబ వ్యవస్థలోని చాలా వరకు కూడా వేరియస్ కల్చర్స్ ఉంటాయి, వేరియస్ ట్రెడిషన్స్ ఉంటాయి, రిలీజన్ ఉంటుంది అండ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అందరూ కలిసి కుటుంబ వ్యవస్థ అనేది మీకు మన ఇండియాలోని చూడొచ్చు. ఓకే, సో ఒక జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఇండియాలోని చాలా వరకు కూడా అనాదిగా మనం ఫాలో అవుతూ వస్తున్నాం. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల ఈ జాయింట్ ఫ్యామిలీ కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీ అవుతుంది అని చెప్పని ఇది వరకు వేరియస్ రీజన్స్ వల్ల ఇండియాలో కూడా చాలా వరకు పలు చేంజెస్ అనేవి వచ్చాయి అని చెప్పని తెలియజేశారు.
అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎటువంటి సవాళ్ళనేది మీకు వస్తున్నాయి అని చెప్పానంటే, మీకు చూస్తే ఇక్కడ ఓకే. సో, భారతీయ కుటుంబాల్లోని ఎటువంటి సవాళ్ళనేది వస్తున్నాయి అని చెప్పని చూస్తే, మహిళలపై చాలా వరకు గూడా గృహహింస అనేది పెరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అదే విషయాన్ని మీకు జాతీయ మహిళా కమిషన్‌గా గూడా చాలా వరకు గూడా ఫిర్యాదులొస్తున్నాయని చెప్పని తెలియజేశారు. అండ్ చిన్న పిల్లల పౌష్టికాహార లోపం అనేది పెరుగుతుంది అని చెప్పన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది అని చెప్పన్నారు. అండ్ చాలా మంది ఎవరైతే మీకు కొన్ని అదర్ డిసీజెస్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఈ కరోనా ఎఫెక్ట్ అనేది రావడం వల్ల మీకు ఆ డిసీజెస్ అనేవి ఎక్కువగా పెరిగాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ ఎక్కువగా ఏంటంటే ఈ మధ్య కాలంలోని సోషల్ ట్రాన్స్మిషన్ అనేది జరగడం వల్ల కుటుంబంలో ఒక్కళ్ళకి కరోనా అనేది వచ్చిన అదర్ పీపుల్ అందరికీ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వలస కూలీల కుటుంబాలు చాలా వరకు కూడా రోడ్డున పడ్డాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ భారతీయ కుటుంబ జీవన శైలిలోని కరోనా మార్పు తీసుకొస్తుంది అని చెప్పని కొన్ని సందర్భాల్లో తెలియజేశారు. దాంట్లో ఏ మార్పు తీసుకొస్తుంది అని చెప్పానంటే, మీకు క్లీన్లీనెస్ అనేది పెరుగుతుంది. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, మీకు ఈ కరోనా ఎఫెక్ట్ అనేది రావడం వల్ల సెంటర్‌కి, స్టేట్‌కి మధ్యన లేకపోతే కొంత ప్రజలందరూ కూడా బాధ్యతతోటి ఉండడానికి ఈ వేరియస్ గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. అండ్ ప్రజలందరిలో కూడా ఒక సామాజిక మార్పు అనేది వస్తుంది అని చెప్పని తెలియజేశారు. సో, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్‌లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ బడుగులకు గొడుగు అని చెప్పని ఇంకొక ఆర్టికల్ ఉందండి. సో, దీంట్లో ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. సో, ఆత్మ నిర్భర్ భారత్ పథకంలోని రెండో విడతగా భాగంగా మీకు వేరియస్ పీపుల్ అందరికీ కూడా గవర్నమెంట్ కొంత ప్యాకేజ్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పనన్నారు. సో, ఇందులోని ఎవరెవరికి సపోర్ట్ చేస్తామన్నారంటే వలస కూలీలకు, రైతులకు, చిన్న వ్యాపారుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆల్‌మోస్ట్ 3.16 లాక్ క్రోర్స్ అనేది ప్యాకేజ్ అమలు చేయనుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మొత్తం 9 అంశాల పైన ఈ ప్యాకేజ్‌లో పొందుపరిచారని చెప్పని తెలియజేశారు. ఓకే. వలస కార్మికుల కోసం 3 ఉన్నాయి. తర్వాత ముద్రా, శిశు రుణాల కోసం ఒకటి, అండ్ వీధి వ్యాపారుల కోసం ఒకటి, గృహ నిర్మాణం కోసం ఒకటి, అండ్ ఉపాధి కల్పన కోసం ఒకటి, చిన్న సన్నకారు రైతుల కోసం 2 ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. సో, అయితే మనం ఒకసారి ఎవరెవరికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు అనే దాని గురించి ఒకసారి చూస్తే మీకు 8 క్రోర్ మంది ఎవరైతే 8 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారో 2 నెలల పాటు ఉచిత రేషన్ అనేది ఇస్తాము అన్నారు. దానికి 3,500 క్రోర్స్ అనేది అలొకేట్ చేశారు. అలాగే 3 కోట్ల ముద్రా, శిశు రుణాలపై ఏడాది పాటు 2% వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. 1,500 కోట్లు అలొకేట్ చేశారు. అలాగే 50 లాక్స్ పీపుల్ అందరికీ కూడా వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక రుణం ఇస్తామన్నారు. 5,000 క్రోర్స్. అలాగే 50 లాక్స్ అయిపోయిందండి. నెక్స్ట్ క్యాంపా నిధులు కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అని చెప్పని క్యాంపా అని చెప్పనంటారండి. సో, అక్కడ మీకు ఎఫారెస్టేషన్ అంటే ఏంటంటే ఫారెస్ట్ ని గ్రో చేయడాన్ని ఎఫారెస్టేషన్ అంటారు. సో, గిరిజనులు, ఆదివాసీలు ఉపాధి కోసం ఆ ఫండ్ అనేది ఉపయోగించి మీకు సహాయం చేస్తామన్నారు 6,000 క్రోర్స్ తోటి. అలాగే 3 క్రోర్స్ ఫార్మర్స్ అందరికీ కూడా నబార్డ్ ద్వారా అత్యవసర మూలధనం అనేది ఇస్తామన్నారు. అండ్ 2.5 లాక్ పీపుల్ అందులోని మీకు రైతులుంటారు, మత్స్యకారులుంటారు, పాలకులుంటారు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా రుణం అనేది ఇస్తాము అన్నారు. అండ్ క్లాస్ పొడిగింపు ద్వారా గృహ నిర్మాణ రంగంలోని కూడా పెట్టుబడులు వచ్చేలాగా మీకు సహాయం చేస్తాము అన్నారు. సో, ఇక్కడ మొత్తం అంతా తీసుకుంటే ఏంటంటే 3,16,000 క్రోర్స్ అనేది మీకు ప్రభుత్వ సహాయం అనేది అందిస్తుంది అని చెప్పని తెలియజేశారు. సో, ఇది రెండో విడత కింద మీకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లోని తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. మీకు వలస కూలీలకు ఊర్లలోనే మీకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులనేది కల్పిస్తాము అని చెప్పని తెలియజేశారు. సో, మీరు ఎంజీఎన్ఆర్‌ఈజీఏ నరేగా ప్రోగ్రామ్ గురించి ఒకసారి చూడండి. అది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అండ్ దీనికి కావాల్సిన ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు అని చెప్పనన్నారు. అండ్ రానున్న వార్షిక కాలంలోని కూడా ఈ పథకం కింద వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకుంటామన్నారు. ఏంటి అనంటే మొక్కలు, ఉద్యానవనాలు పెంపకం, తర్వాత పశుపాలక నిర్మాణం లాంటివి పనులు చేపడతాము అని చెప్పన్నారు. సో, ఆ విధంగా మీకు వలస కూలీలకి ఎంజీఎన్ఆర్‌ఈజీఏ ద్వారా పని కల్పిస్తాము అన్నారు. అలాగే కార్డులు లేకుండా ఉచిత రేషన్ అని చెప్పనన్నారు. సో, దేశవ్యాప్తంగా దాదాపు 8 క్రోర్స్ 8 కోట్ల మందికి కూడా వలస కార్మికులందరికీ 2 నెలల పాటు ఉచిత రేషన్ అనేది ఒక్కొక్క మనిషికి ఎంత ఇస్తారంటే 5 కేజీలు బియ్యం, గోధుమలు ఇస్తారు. అండ్ ఒక రేషన్ కార్డ్ అనేది
1 కేజీ చొప్పున పప్పు ధాన్యాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి ఆల్మోస్ట్ 3,500 crores ఖర్చు పెట్టనుంది అని చెప్పని గవర్నమెంట్ తెలియజేశారు. సో ఇదంతా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పనన్నారు. సో ఎవరెవరు కూలీలు, వలస కూలీలు ఎవరెవరు అనేది గుర్తించి బెనిఫిషియరీస్ అందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ అందించాలి అన్నారు. ఓకే. సో రేషన్ కార్డులు లేకపోయినప్పటికీ కూడా ఈ పర్టికులర్ ఉచిత రేషన్ అనేది అందరికీ అందించాలి అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ అన్నారు. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. సో చాలా మంది పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవుతున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ షాప్ ద్వారా సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది అందించాలి అన్న ఉద్దేశంతో మీకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది తీసుకురావడం అనేది జరిగిందండి. సో దాంట్లోని మనకి ఆల్మోస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే మీకు 66% ఆఫ్ ద పాపులేషన్ అందరికీ కూడా ఈ వన్ రేషన్ కార్డ్ ద్వారా మీకు సహకారం అనేది అందించడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకు తీసుకురావడం అనేది జరిగిందంటే ఫస్ట్ ఒక మైగ్రేటరీ బెనిఫిట్స్ గురించి తీసుకురావడం అనేది జరిగింది. సో అక్కడ మీకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది తీసుకోలేకపోతున్నారు కాబట్టి మీకు ఆ మైగ్రేటరీ బెనిఫిషియరీస్ కి అందించాలి అన్న ఉద్దేశంతో వన్ రేషన్ కార్డ్ అనేది తీసుకొచ్చారు. ఓకే. సో దీన్ని ఇనిషియల్ గా మీకు 8 స్టేట్స్ అని చెప్పన్నారు. ఇప్పుడు టోటల్ గా మీకు 17 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లోని అమలు పరుస్తున్నారు. సో తర్వాత దీన్ని 20కి ఇంక్రీజ్ చేయాలి అని చెప్పని గవర్నమెంట్ భావిస్తున్నారు. సో మార్చ్ 2021 కల్లా దీన్ని మొత్తం భారతదేశం మొత్తం అంతా అమలు చేస్తాము అని చెప్పని తెలియజేశారు. ఓకే. సో ఇది వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ గురించి తెలియజేశాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ముద్ర శిశు రుణాల వడ్డీ రాయితీ అని చెప్పన్నారు. సో చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ముద్ర యోజన కింద శిశు రుణాలపై మీకు ఆల్మోస్ట్ 12 నెలల పాటు 2% వడ్డీ రాయితీ ఇస్తాము అని చెప్పి తెలియజేశారు. దీని ద్వారా ఆల్మోస్ట్ పీపుల్ అందరికీ 1,500 crores ప్రయోజనం అనేది కలుగుతుంది అన్నారు. సో ముద్రా యోజన గురించి తీసుకుంటే మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ 1 crore పీపుల్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేశారు. తర్వాత బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది స్మాల్ బిజినెసెస్ కి అందించడానికి ఉద్దేశంతో ఈ ముద్రా యోజన అనేది తీసుకొచ్చారు. సో దీంట్లోని 3 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఒకటి శిశు ఉంటుంది, కిషోర్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ as తరుణ్ ఉంటుంది. సో ఈ శిశు అంటే మీకు 50,000 నుంచి మీకు 0 to 50,000 రూపీస్ ఇస్తే శిశు అన్నారు. కిషోర్ అంటే 50,000 to 5 lakhs అన్నారు. తరుణ్ అంటే 5 lakhs to 10 lakhs. సో ఇలా మీకు 3 types ఆఫ్ లోన్స్ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ మీకు ఎవరైతే మీకు మైక్రో ఎంటర్ప్రైజెస్, ఓకే, సో చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిజినెస్ అనేది సెటప్ చేసుకున్నప్పుడు ముద్రా యోజన ద్వారా లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఎంత అంటే 18 years దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మీకు బ్యాంక్స్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే రైతుల గురించి కూడా అత్యవసర మూలధనం అనేది మీకు క్రియేట్ చేసి అందించడం అనేది జరుగుతుంది. దాంట్లో పర్టికులర్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న అండ్ సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో నబార్డ్ ద్వారా వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ పిఎం కిసాన్ అని చెప్పనే స్కీమ్ అనేది తీసుకొచ్చింది. దాంట్లోనే మీకు చాలా వరకు కూడా మీకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2 సీజన్స్ అదర్ సీజన్స్ ఎండ్ అయ్యేంత వరకు కూడా గవర్నమెంట్ సహకారం అందిస్తుంది. దాంట్లోనే 30,000 కోట్లు అనేది అత్యవసర మూలధనం నిధి కింద సమకూరుస్తారు. దాని ద్వారా నబార్డ్ వాళ్ళు ప్రతి ఒక్క రైతుకి కూడా ఎలిజిబుల్ ఫార్మర్స్ ఎవరు స్మాల్ ఫార్మర్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి ఈ బెనిఫిట్స్ అనేది అందిస్తాము అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ మీకు కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి, గ్రామీణ బ్యాంక్స్ నుంచి రుణాలు అనేది అందజేస్తారు అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి 3 crores మంది ప్రయోజన కొరకు మత్స్యకారులందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఇస్తున్నారండి. ఓకే. సో ఇదివరకు ఏంటంటే మీకు ఓన్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్ మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మీకు మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఓకే. సో దీని ద్వారా 2.5 crores ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ అండ్ యాజ్ వెల్ as యానిమల్ హస్బెండరీలో చాలా మందికి కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మీకు లోన్ అనేది తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. సో దీంతో మీకు 2 lakhs crores వరకు కూడా ఈ సహకారం అనేది అందించడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఇక్కడ ఒక్కొక్క ఫార్మర్ కి మీకు 3 lakhs వరకు కూడా రుణం వరకు రాయితీ ఇస్తాము అని చెప్పని తెలియజేశారు. ఓకే. సో ఇక్కడ మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు అని చెప్పానంటే 1998 లో తీసుకొచ్చారు. ఆర్బీ గుప్తా కమిటీ రికమెండ్ చేయగా నబార్డ్ వాళ్ళు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అగ్రికల్చర్ లోన్స్ అనేది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకురావడం అనేది జరిగింది. ఓకే. సో ఇది ఇనిషియల్ గా మీకు ఏంటంటే
ఓన్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉండేవాళ్ళు. తర్వాత మీకు ఈ మధ్య కాలంలోనే ఫిషరీస్ అండ్ యాజ్ వెల్ as యానిమల్ హస్బెండరీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఇస్తున్నారు. సో ఇది ఎవరు ఇష్యూ చేస్తారు అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తారు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇస్తారు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తారు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది. సో ఇప్పుడు మీకు షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు, లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కూడా కవర్ చేస్తున్నారు. అండ్ డిజేబిలిటీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఆ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మీకు మాక్సిమం 3 years వరకు 5 years పీరియడ్ వరకు ఈ కార్డ్ వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని 3 years వరకు కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దీంట్లోని క్యాష్ క్రెడిట్ ఇస్తారు, టర్మ్ క్రెడిట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ మధ్య తరగతికి రాయితీ రుణ పథకం పెంపు అని చెప్పన్నారు. సో ఇక్కడ మీకు 6 లక్షలు నుంచి 18 లక్షల వరకు ఉంటే దాన్ని మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పానంటారండి. సో వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా హోమ్ లోన్స్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ రాయితీ అనేది ఇస్తుంది అని చెప్పానంటున్నారు. సో అయితే గవర్నమెంట్ అమలు చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని చెప్పన్నారు. సో ఎవరైనా సరే మీకు కరస్పాండింగ్ లోన్ అనేది హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ సహకారం అనేది అందిస్తుంది. సో ఎవరికి అని చెప్పానంటే మీకు వీకర్ సెక్షన్స్ కి ఇస్తున్నారు. తర్వాత లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా సహకారం అనేది అందిస్తాము అని చెప్పని తెలియజేశారు. సో దీన్ని అమలు పరుస్తుంది ఎవరు అని చెప్పానంటే హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అమలు పరుస్తున్నారు. తర్వాత నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాళ్ళు అమలు పరచడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇక్కడ మనకి క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ ద్వారా ఏంటంటే డిమాండ్ సైడ్ మొత్తం అంతా కూడా ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది అంటే పీపుల్ అందరికీ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా అందించడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ స్కీమ్ లో అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనే మేజర్ స్కీమ్ కింద అమలు పరచడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది అందించేలాగా చూస్తాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ వీధి వ్యాపారులకు 5,000 కోట్ల రుణాలు ఇస్తాము అని చెప్పన్నారు. కార్మికులందరికీ కూడా కనీస వేతనం అందించేలాగా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటాము అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ మీకు కావాల్సిన స్టెప్స్ అనేది ఇక్కడ తీసుకుంటున్నారు అండి. సో మీకు వీధి వ్యాపారులందరికీ కూడా అలాగే కార్మికులందరికీ కూడా కనీసం మినిమం వేజెస్ అనేది అందించేలాగా స్టెప్స్ తీసుకుంటాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ అనేది మీకు అమలు పరుస్తున్నారండి. సో దీంట్లో భాగంగా మీకు ఖరీఫ్ సీజన్ కి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఓకే రుణాలు అనేవి మనకి స్టేట్ ప్రభుత్వం వాళ్ళు రైతు భరోసా స్కీమ్ ద్వారా ఫార్మర్ కి అందించడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే మీకు మొదటి విడత కింద 7,500 రూపీస్ అనేది ఖరీఫ్ సీజన్ లో ఇచ్చారు. రెండో విడత 4,000 ఇచ్చారు. తర్వాత మీకు 2,000 రూపీస్ అనేది మూడో విడత కింద ఇవ్వడం అనేది జరిగింది. సో టోటల్ గా ఎంత ఇస్తున్నారంటే 3,500 crore రూపీస్ 3,500 రూపీస్ అనేది ఇస్తున్నారు. అయితే ఈసారి ఈ స్కీమ్ కింద దాదాపు 6,500 crores అనేది అలొకేట్ చేశారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 2,800 crores అనేది ఇస్తాము అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏమేమి మీకు ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందంటే మీకు వైఎస్ఆర్ వడ్డీ లేని పంట రుణాలు అనేది ఇస్తున్నారు. 0 వడ్డీకే రుణాలు అనేది ఇస్తున్నారు. అది కూడా ఇంక్లూడ్ చేశారు. తర్వాత మీకు ఆల్మోస్ట్ 2019 లోని 6,500 crores 525 crores అనేది మీకు ఈ పర్టికులర్ స్కీమ్ లో ఇంక్లూడ్ చేయగా బెనిఫిషరీస్ ఫార్మర్స్ ఎంతమంది అంటే 46.69 lakh ఫార్మర్స్ బెనిఫిషరీస్ అయ్యారు మొదటి దశలోని అని చెప్పని తెలియజేశారు. అండ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేకుండా మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కౌలు రైతులందరికీ కూడా వేరియస్ దేవాదాయ అటవీ భూములు అనేది సాగు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాము అని చెప్పని తెలియజేశారు. అలాగే పెట్టుబడి సహాయాన్ని కూడా మీకు 13,500 రైతు భరోసా స్కీమ్ ద్వారా అందిస్తున్నాము అన్నారు. అండ్ రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి మీకు ఒక ఫండ్ అనేది క్రియేట్ చేశారు. ధరల స్థిరీకరణ ఫండ్ అని క్రియేట్ చేశారు 3,000 crores తోటి. సో దట్ ఏంటంటే మీకు ఎక్కడ కూడా మీకు ఫార్మర్ ఎఫెక్ట్ అవ్వకూడదు గిట్టుబాటు ధర ఇచ్చే ప్రాసెస్ లోని అన్నారు. అలాగే ఇంకొక నిధి అనేది క్రియేట్ చేశారంటే విపత్తు సహాయ నిధి ఓకే డిజాస్టర్ ఫండ్ అండి ఇది. సో దీంట్లో కూడా మీకు ఎప్పుడైనా సరే కరువు వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ రైతు నష్టపోకుండా ఉండడానికి ఈ విపత్తు సహాయ నిధి అనేది ఉపయోగపడుతుంది అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ధాన్యాల సేకరణలోని ప్రభుత్వం చాలా వరకు కూడా స్టెప్స్ తీసుకుంది. ఏదైతే మీకు ఫార్మర్ పండిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ సేకరణలోని కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా తీసుకొని చెల్లించడం అనేది జరుగుతుంది ప్రభుత్వం తరఫున. ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చెల్లించడం అనేది జరుగుతుంది అని చెప్పన్నారు. అండ్ ఫార్మర్ కి కావాల్సింది ఏంటంటే ఫ్రీ పవర్.
అది ఆల్మోస్ట్ 9 అవర్స్ అనేది ఉచిత విద్యుత్ అనేది డే టైమ్‌లో మీకు స్టేట్ గవర్నమెంట్ సహకరిస్తుంది ఫార్మర్‌కి. అండ్ కావాల్సిన పవర్ సప్లై అనేది అందిస్తుంది అని చెప్పని తెలియజేశారు. దీని ద్వారా మీకు ఫ్రీ పవర్ అనేది ఫార్మర్‌కి అందుతుంది. అండ్ ఇక్కడ ఏం చేశారంటే 81% ఫీడర్‌లు అనే ద్వారా అందించడం అనేది జరుగుతుంది అంటున్నారు. ఫీడర్స్ అంటే ఏంటంటే జనరల్‌గా మనకి విలేజ్‌లో వెళ్తే మనకి హౌసింగ్‌కి, అగ్రికల్చర్‌కి సేమ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటాయి. సో దాన్ని సెపరేట్ చేశాము అంటున్నారు. సో ఎలక్ట్రిక్ లైన్స్ టు ద ఫార్మర్స్‌కి ఇచ్చే ఎలక్ట్రిక్ లైన్స్ సెపరేట్ చేసా, హౌసింగ్ పర్పస్‌కి సెపరేట్ చేసాం. సో 81% ఆ ఫీడర్‌లు అనేది సెపరేట్ చేసాము అంటున్నారు. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో ఎవరైనా రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఎక్స్‌గ్రేషియా కింద 7 లాక్స్ పరిహారం అనేది చెల్లిస్తాం ప్రభుత్వం తరపున అని చెప్పని తెలియజేశారు. వీటిల్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి అమలులోని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టోల్ ఫ్రీ నంబర్ అని 1902 అనేది టోల్ ఫ్రీ నంబర్ అని చెప్పని తెలియజేశారు గవర్నమెంట్. అలాగే మీకు రైతు భరోసా కింద మీకు వేరియస్ స్టేట్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా బెనిఫిట్స్ ఎక్కువగా ఏ పర్టికులర్ స్టేట్‌కి వెళ్తున్నాయి అనంటే మీకు అనంతపూర్‌కి వెళ్తున్నాయండి 5,67,944. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకిక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే బెనిఫిషియరీస్ ఎంతమంది ఫార్మర్స్ అంటే 49,43,590 ఫార్మర్స్ బెనిఫిషియరీస్ అవుతున్నారు అని చెప్పని తెలియజేశారు. ఓకే. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయండి. సో దిస్ ఈస్ మినిమమ్ ఇన్ఫర్మేషన్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ రాష్ట్రాలకు 77,000 కోట్ల ఆదాయం నష్టం అని చెప్పని మీకు ఒక నివేదికలో తెలియజేశారు. ఎవరు అంటే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఈ కోవిడ్-19 వచ్చిన కారణంగా మీకు ఏ విధంగా నష్టపోయారు అనే దాని గురించి తెలియజేస్తూ తెలంగాణ వచ్చి 5,393 క్రోర్స్ నష్టపోయారు. ఏపీ వచ్చి 5,102 క్రోర్స్ నష్టపోయారని చెప్పని తెలియజేశారు. ఓకే. అండ్ ఇక్కడ వీళ్ళు ఏమని తెలియజేస్తున్నారు అనంటే స్టేట్స్‌కి ఎక్కువగా మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనంటే స్టేట్ జీఎస్టీ, స్టేట్ వ్యాట్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వాహనాలపై పన్ను, విద్యుత్‌పై సుంకం, నాన్ టాక్స్ రెవెన్యూ అని చెప్పని తెలియజేశారు. సో వీటన్నిటిలో ఏంటంటే ఎస్‌జీఎస్టీ అని చెప్పని ఏదైతే ఉంటుందో స్టేట్ జీఎస్టీ సో అది ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఇంకొకటి స్టేట్ వ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్సైజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే వేరియస్ రిసోర్సెస్ అన్నమాట ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్. సో ఏపీలోని మీకు ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఏపీలో ఎక్కడ ఎంత 5,102 క్రోర్స్ అనేది ఒక్కొక్క దాంట్లో ఏ పర్టిక్యులర్ టాక్స్ అనేది ఎక్కువగా లాస్ అయింది అనంటే స్టేట్ వ్యాట్ అనేది ఎక్కువగా లాస్ అయింది అని చెప్పని తెలియజేశారు. అండ్ లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 40% ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంది అని చెప్పని కూడా పేర్కొనబడ్డారు. ఓకే. సో ఇక్కడ మనకేంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎన్ని నష్టపోయాయి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇండియా రేటింగ్స్ సంస్థ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ. నెక్స్ట్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020 అనేది రిలీజ్ చేశారండి. ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీంట్లోని 115 కంట్రీస్ యొక్క ఎకనామిక్స్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకొని మనకి కరస్పాండింగ్ ర్యాంకింగ్స్ అనేది ఇచ్చారు. సో దీంట్లోని పారామీటర్స్ ఏమేమి తీసుకున్నారంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంపరేటివ్స్ అని చెప్పని తీసుకున్నారు. ట్రాన్సిషన్ రెడీనెస్ ఎనేబులింగ్ డైమెన్షన్స్ అని తీసుకున్నారు. సో ఇక్కడ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అంటే ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మెన్షన్ చేసిన పారామీటర్స్ లోని ఎంత వరకు వాళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారు అనే దాన్ని పారామీటర్ కింద తీసుకొని స్టేట్ వేరియస్ కంట్రీస్ అన్నిటికీ కూడా ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే సెక్యూరిటీ అండ్ యాక్సెస్ అనేది ఒక పారామీటర్, ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ ఇంకొకటి, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇవి పారామీటర్స్. ఓకే. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఈ పారామీటర్స్ లోని బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ర్యాంకింగ్ ఉంటుంది. అలాగే ట్రాన్సిషన్ రెడీనెస్ అండ్ ఎనేబులింగ్ డైమెన్షన్స్ అంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లోని మనకి ఎంతవరకు సన్నద్ధమై ఉన్నాం. సో టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎంతవరకు మనం సన్నద్ధం ఉండడానికి ఈ పారామీటర్స్ అనేది తీసుకున్నాం. సో క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, రెగ్యులేషన్ అండ్ పొలిటికల్ కమిట్మెంట్ ఒకటి, ఇన్స్టిట్యూషనల్ అండ్ గవర్నెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఎనర్జీ సిస్టమ్ స్ట్రక్చర్. ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ రెడీనెస్ అంటే ఎంతవరకు మనం సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ఈ పారామీటర్స్ ని తీసుకుంటాం. సో అలా తీసుకోగా మీకు ఫస్ట్ కంట్రీ టాప్ వచ్చింది ఆ ఇండెక్స్ లో ఎవరు అంటే స్వీడన్. ఓకే. టాప్ వచ్చిందండి. ఫాలోడ్ బై స్విట్జర్లాండ్ అండ్ ఫిన్లాండ్ అని చెప్పని తెలియజేశారు. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి మీకు 74 అని చెప్పని తెలియజేశారు. ఓకే. సో ఇండియా దేంట్లో ఇంప్రూవ్ అయింది అని చెప్పనంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్, తర్వాత యాక్సెస్ అండ్ సెక్యూరిటీ, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. ఈ 3 పారామీటర్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది కాబట్టి 2 పొజిషన్స్ ఇంప్రూవ్ అయింది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఇండియా యొక్క హైలైట్స్ ఏంటి, మనం ఎక్కడెక్కడ మనం స్టెప్స్ తీసుకోవడం కారణంగా మనం ఇంప్రూవ్ అయ్యాము అని చెప్పనంటే ఇక్కడ ఎనర్జీ ఎఫిషియన్సీ త్రూ బల్క్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్. సో ఎల్ఈడి బల్బ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, స్మార్ట్ మీటర్స్, ప్రోగ్రామ్స్ ఫర్ లేబులింగ్ అప్లయన్సెస్.
సో ఎప్పుడైనా మీరు ఒక ఎక్విప్మెంట్ ఏసీ గానీ, ఫ్రిడ్జ్ గానీ కొంటే 3 స్టార్ అండ్ యాస్ వెల్ యాస్ 5 స్టార్ అని చెప్పని లేబుల్స్ ఉంటాయన్నమాట. ఆ లేబులింగ్ అనేది ఉండడం కారణంగా కూడా మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ ఉన్న వస్తువులనే కొనాలి అని చెప్పని పీపుల్‌కి తెలియచేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా గవర్నమెంట్ తీసుకుంటున్న వేరియస్ స్టెప్స్ కారణంగా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన ఇండెక్స్‌లోని మన ఇండియా యొక్క ర్యాంక్ అనేది 2 స్థానాలు మెరుగుపరుచుకుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి చూస్తే ఇదొక స్విస్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ అండి. 1971లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది జెనీవాలో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో యూజువల్ గా ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ తోటి మీకు వేరియస్ కంట్రీస్ లోని ఎకానమీ ఎలా ఉంది, తర్వాత వేరియస్ పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సో ఇలా వేరియస్ డేటా కలెక్ట్ చేసి మీకు అక్కడ ఉండే ఇంటెలెక్చువల్స్, సో అది బిజినెస్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు, వేరియస్ ఫీల్డ్స్ నుంచి మీకు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు. దాంట్లో భాగంగా ఉండి అనలైజ్ చేసి వేరియస్ రిపోర్ట్స్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, గ్లోబల్ ఐటీ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అండ్ గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ రిపోర్ట్స్ ప్రకారంగా మీకు ప్రతి ఒక్క గవర్నమెంట్, ఓకే, సో ప్రతి ఒక్క కంట్రీ వేరియస్ పాలసీస్ లోని చేంజెస్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద నోటెడ్ ఆర్గనైజేషన్స్ అరౌండ్ ద గ్లోబ్. వీళ్ళు ఇచ్చిన వేరియస్ రిఫార్మ్స్ రికమెండేషన్స్ అన్ని కూడా చాలా కంట్రీస్ లో అమలు పరచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిఫారెస్టేషన్ రేట్ డిక్లైన్డ్ అని చెప్పన్నారు. సో మీకు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారంటే గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2020 అనేది. సో ఈ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఏమని తెలియజేస్తున్నారంటే ఫారెస్ట్ లాస్ అనేది తక్కువైంది, అంటే అడవులు నరికివేతం అనేది తక్కువైంది, డిక్లైన్ అవుతున్నది, అరికట్టాము అని చెప్పని తెలియజేశారు. ఏ టైం పీరియడ్ లో 1990 నుంచి 2020 వరకు కూడా మనకి ఫారెస్ట్ కవర్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది కనిపిస్తుంది అని చెప్పని తెలియజేశారు. సో మీకు ఆల్మోస్ట్ 236 కంట్రీస్ లోని ఫారెస్ట్ పాలసీస్ అనేది కరెక్ట్ గా అమలు పరచడం కారణంగానే కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అని చెప్పని ఆ రిపోర్ట్ లో తెలియజేశారు. సో మనకి వేరియస్ ఫారెస్ట్స్ అనేది తీసుకుంటే సబ్ ట్రాపికల్ 11%, టెంపరేట్ 16%, బోరియల్ 27%, ట్రాపికల్ 45%. సో ట్రాపికల్ కంట్రీలోని ఇండియా కూడా మనకి ట్రాపికల్ కంట్రీలోకి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ట్రాపికల్ కంట్రీస్. సో ఫారెస్ట్ కవర్ అనేది ఉంటుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో ఈ కంట్రీస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత టాప్ 5 కంట్రీస్ ఫారెస్ట్ అనేది ఎక్కువ ఎక్కడ ఉందంటే రష్యా, బ్రెజిల్, కెనడా, యునైటెడ్ స్టేట్స్, చైనా అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. ఓకే, సో ఇవి టాప్ 5 కంట్రీస్ ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఉన్న కంట్రీస్. అలాగే మీకు ఫారెస్ట్ కవర్ అరౌండ్ ద వరల్డ్ అనేది తీసుకుంటే మీకు 4.06 బిలియన్ హెక్టర్స్ అనేది ఉంది. దాంట్లో 31% ఆఫ్ ల్యాండ్ ఏరియా అనేది ఉంది అని చెప్పని, ల్యాండ్ ఏరియాలో 4.6 బిలియన్ హెక్టర్స్ లో మీకు టోటల్ ఫారెస్ట్ ఏరియా ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఫారెస్ట్ లాస్ అనేది మనకి కొంచెం కొన్ని ఏరియాస్ లో కనిపించింది, కానీ ఈ మధ్య కాలంలో ఆ డిక్లైన్ అనేది తక్కువైంది అంటున్నారు. ఎందుకు తక్కువైంది? రిడక్షన్ ఆఫ్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ ఎందుకు తక్కువైంది అని అంటే ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అవడం కారణంగా ఈ డిక్లైన్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ తక్కువైంది అంటున్నారు. ఇంకోటి నేచురల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫారెస్ట్. సో నేచురల్ గా ఫారెస్ట్ అనేది పెరగడం కారణంగా కూడా మనకి డిఫారెస్టేషన్ తక్కువైంది అని చెప్పని తెలియజేశారు. ఓకేనా అండి? సో ఇవన్నీ కూడా ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అండి. సో ఏవైతే కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఎలాబరేట్ గా, మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ క్లాస్ లో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ listened the class, and if you like the video, like, share and subscribe. Thank you very much. This video is brought to you by AKSIAS.